తిరుమల లడ్డు వ్యవహారంలోనికి మళ్లీ సుబ్రహ్మణ్య స్వామి ఎంటర్ అయ్యారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించే అవకాశం ఉంది. సిట్ తాను అనుకున్నట్టుగా నివేదిక ఇవ్వకపోయేసరికి చంద్రబాబు నాయుడు గారు ఏకసభ్య కమిటీని నియమించారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ కు ఈ బాధ్యత అప్పగించారు. 45 రోజుల్లోగా ఈ మొత్తం సిట్ రిపోర్టును స్టడీ చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. సిట్ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఎక్కడా కూడా తిరుమల నెయ్యిలో లడ్డూలో జంతువులకు కలవలేదు అని రిపోర్ట్ ఇవ్వడం, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ ఉండడం, పబ్లిక్ చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్ గా నిలదీస్తూ ఉండడం, ఎలాంటి ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి హోదాలో ఇలా తప్పుడు ప్రచారం ఎలా చేశారు అని ప్రశ్నిస్తూ ఉండడంతో దాంతోపాటు ఈ రకరకాల మలుపులు తీసుకొని చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులకు కూడా ఈ వ్యవహారం చుట్టుకుంటున్న నేపథ్యంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏకసభ్య కమిటీని నియమించారు. ఈ కమిటీ ఉద్దేశం, నియామకం వెనుక ఉద్దేశం ఒకటే, ఎలాగైనా సరే లడ్డూలో నెయ్యిలో జంతువులకు కలిసింది అని మళ్ళా ఈ కమిటీతో చెప్పించడం ద్వారా నేను చెప్పిందే నిజం అని చంద్రబాబు నాయుడు గారు మరోసారి చెప్పుకోవడం ద్వారా వైసీపీని ఇరుకున పెట్టడం కోసమే ఈ ప్రణాళిక చేశారు అన్నది అందరూ చెప్తున్నమాట. ఈ నేపథ్యంలోనే ఈ పాయింట్ మీదే సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు నాయుడు ఏకసభ్య కమిటీని వేయడం ద్వారా ఒక విధంగా సుప్రీంకోర్టును ధిక్కరించారని కూడా సుబ్రహ్మణ్య స్వామి అభిప్రాయపడుతూ ఉన్నారు. సుప్రీంకోర్టు నియమించిన సిట్, సుప్రీంకోర్టు డైరెక్షన్ లో ఈ సిట్ రిపోర్ట్ ఇస్తే ఇందులో ఏపీకి సంబంధించిన 2 పోలీస్ అధికారులు కూడా ఉన్నారు. అందులో కూడా ఆ 2 పోలీస్ అధికారులు కూడా చంద్రబాబు నాయుడు గారు సిఫార్సు చేసిన వాళ్ళే, టీడీపీకి అనుకూలమని పేరున్న పోలీస్ అధికారులే. అలాంటి సిట్టే జంతువుల కొవ్వు లేదు అని తేల్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ సిట్టు రిపోర్ట్ మీద, చార్జ్ షీట్ మీద మరో కమిటీ వేయడం అంటే ఇది సుప్రీంకోర్టును ధిక్కరించడమే. కనీసం సుప్రీంకోర్టు నుంచి అనుమతి కూడా తీసుకోకుండా సొంతంగా ఒక కమిటీ వేసుకున్నారు. ఈ కమిటీ ద్వారా తాను అనుకున్నట్టు రాజకీయంగా తన ప్రయోజనాలు నెరవేరేలాగా కొత్త ఆరోపణల్ని ధృవీకరించాలి అన్నట్టుగా ఆ కోణంలోనే ఈ కమిటీని వేశారు చంద్రబాబు నాయుడు గారు అన్నది సుబ్రహ్మణ్యం స్వామి ఆరోపణ. సో ఈ మొత్తం మీద అయితే సుప్రీంకోర్టుకు చేరింది. సుప్రీంకోర్టు కూడా దీని మీద చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం మీద సానుకూలంగా స్పందించే అవకాశాలు తక్కువ. ఎందుకంటే సుప్రీంకోర్టు ఈ సిట్టును నియమించింది. ఒకవేళ ఈ సిట్టు రిపోర్ట్ మీద, చార్జ్ షీట్ మీద రాష్ట్ర ప్రభుత్వానికి అభ్యంతరాలు ఉంటే డైరెక్ట్ గా సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి ఇదిగో ఇక్కడ మాకు అభ్యంతరాలు ఉన్నాయి, ఇక్కడ సరిగా దర్యాప్తు చేసినట్టుగా కనిపించడం లేదు అని చెప్తే సుప్రీంకోర్టు మళ్ళీ లోతైన దర్యాప్తుకు ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఆ పని చేయకుండా, ఆ అవకాశం సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం చేతిలో ఉన్నప్పటికీ కూడా ఆ పని చేయకుండా తనకు ఇష్టమైన ఒక అధికారిని నియమించేసి దీని మీద ఒక రిపోర్ట్ ఇవ్వు అని చెప్పారు అంటే సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళినా కూడా ప్రస్తుతం జంతువుల కొవ్వు కలిసింది అన్న దానికి నిర్ధారణ వచ్చే ప్రసక్తే లేదు. కాబట్టి దాన్ని నిర్ధారించాలి అంటే సుప్రీంకోర్టు ద్వారానో, సిబిఐ ద్వారానో కాదు, తనకు ఇష్టమైన ఒక వ్యక్తిని ఒక సభ్యుడిగా నియమించేసి అతడి ద్వారా చూపించేసి ఇక తన మీడియా ద్వారా, ఎలాగో మీడియా బలం ఉంది కాబట్టి మీడియా ద్వారా చూసారా ఏకసభ్య కమిటీ కూడా చెప్పేసింది కల్తీ జరిగిందంట అని పెద్ద ఎత్తున ప్రచారం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేశారన్నది అక్కడే అర్థమైపోతుంది. అంటే ఒకవేళ ఇది సిట్ ఇచ్చిన రిపోర్ట్లు ఎక్కడ లోపాలు ఉన్నాయనుకుంటే సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు. సుప్రీంకోర్టు తప్పనిసరిగా కన్సిడర్ చేస్తుంది. ఆ పని చేయకుండా తన పరిధిలోని అధికారాలని చంద్రబాబు నాయుడు గారు వినియోగిస్తూ ఉన్నారంటే ఇది ఒక రాజకీయ దుర్వినియోగం. అధికారాన్ని దుర్వినియోగం చేయడమే. కేవలం తన రాజకీయ ప్రయోజనాల కోసం ఈ కమిటీని నియమించారు. తనకు నచ్చినట్టుగా రిపోర్ట్ తెప్పించుకోవడం కోసమే, తాను చెప్పింది నిజమే అని ఇప్పటికీ కూడా పబ్లిక్ ని నమ్మించడం కోసమే ఈ కమిటీని నియమించారన్నది అందరికీ అర్థమవుతూనే ఉంది. సో సుప్రీంకోర్టులో రేపు ఏం జరుగుతుంది అన్నది చూడాలి. సుబ్రహ్మణ్య స్వామి అయితే ఎంటర్ అయిన తర్వాత అంత ఈజీగా వదిలిపెట్టే వ్యక్తి కాదు.